హాయ్ గైస్, బిగ్ బాస్ ఎపిసోడ్ 2 ఇప్పుడు మన హరీష్ గారి గురించి ఇమానియల్ గురించి మధ్యలో జరిగిన చిన్న గొడవ గురించి మాట్లాడదాం. ఈ విషయంలో అయితే నాకు హరీష్ గారు చాలా వరకు రాంగ్ చేశాడు అనిపించి, ఎందుకంటే ఇమానియల్ చిన్న కమిడియన్ కాబట్టి కామెడీ చేయడానికి ఎంతవరకు చేయడానికైనా రెడీ. తను కావాలని అక్కడ కూర్చున్న వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికి జనాలను ఎంటర్టైన్మెంట్ చేయడానికి గుండంకులు అని అన్నారు. ఆ విషయంలో చాలా మిస్టేక్ అనేది ఏం లేదు. హరీష్ గారే తొందరపాటు పడుకుంటా చాలా సేపటి తర్వాత సైకిల్ వేసిందో ఏ మొత్తానికి చాలా సేపటి తర్వాత మీరు బాడీ గురించి ఇట్లా చేయడం, బాడీ షేవింగ్ చేయడం నాకు నచ్చట్లేదు అని కావాలని హరీష్ గారు మన ఇమానియల్ తో గొడవ పడడం జరిగింది. హరీష్ గారు గొడవ పడింది కెమెరా ముందు కనిపించాలని గొడవ పడుతున్నారో ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఇలాంటి ప్రభావం వల్ల హరీష్ గారి ఓటింగ్ లిస్ట్ చాలా వరకు తగ్గుతుంది. ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి చాలా వరకు. గుర్తుపెట్టుకుని హరీష్ గారు ఈ విషయంలో నాకు ఇమానియల్ అయితే తను తప్పు చేశాడు, తనకు తప్పు అనిపించింది కాబట్టి హరీష్ గారికి నువ్వు చెప్పడం తప్పు అనిపించింది కాబట్టి అని తెలిసినప్పుడు ఇమానియల్ గారు డైరెక్ట్ వెళ్ళి తను సారీ అని చెప్పినా కూడా తన మాటలను ఆర్గ్యూ చేయకుండా అక్కడ తను అసలు ఆర్గ్యూ చేయకుండా మాటలు పట్టించుకోకుండా ఆ హరీష్ గారు ఎప్పటికీ తన పైన వాగుతూనే ఉన్నాడు. గొడవ పడడానికి ఫేస్ టు ఫేస్ గొడవ పడడానికి వెళ్తున్నాడు. కానీ ఈ విషయంలో అయితే హరీష్ గారు మిస్టేక్ చేశారు. దీంతో పాటు మన మనీష్ గారికి తనుజ గారికి చిన్న కాఫీ పౌడర్ అడుగుతా అంటే మనీష్ గారు ఇవ్వట్లేదు. నేనైతే నాకైతే తనుజ గారు ఆ అందాన్ని చూసి నాకు ఏం అడిగినా ఇచ్చేటోని. నేనైతే నిజం చెప్తాను కదా, ఆ అందానికి ఏమైనా ఇచ్చేటోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తనుజ గారికి మనీష్ గారు మన కాఫీ పౌడర్ ఇవ్వడం లేకపోవడం వాళ్ళు ఒక రూమ్ లో డిస్కషన్ చేసుకుని మన భరణి గారు తనుజ గారు డిస్కషన్ చేసుకుని ఏంటంటే, నేను మనీష్ గారు పడుకున్న తర్వాత నా కబర్డ్ లో కాఫీ పౌడర్ ఉంటుంది, ఆ కాఫీ పౌడర్ నేను తీసుకొస్తాను, ఒక 2 స్పూన్ తీసుకొస్తాం, అప్పుడు మన వేడి నీళ్ళు కూడా కలిపి తాగొచ్చని ఒక గేమ్ ప్లాన్ చేశారు వాళ్ళైతే. ఈ గేమ్ ప్లాన్ గట్టిగానే ఉంది. దొంగతనం చేయడానికి కూడా రెడీ అనిపించింది. ఎందుకంటే మన తనుజ గారు కాఫీకి అడిక్ట్ అయిపోయారు, అందుకే తను గేమ్ దొంగతనం చేయడానికి కూడా రెడీ అయిపోయారు. ఈ రీతు చౌదరికి కళ్యాణ్కి మన ఫేస్ టు ఫేస్ కళ్ళలో పెట్టి చూసుకునే టాస్క్లు అయితే అది వాళ్ళు పెట్టుకున్న టాస్క్, అది బిగ్ బాస్ పెట్టిన టాస్క్ కదా. ఆ గేమ్ లో అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఆడారు పవన్ కళ్యాణ్ అయితే. నాకైతే మస్తు అనిపించింది. రీతు చౌదరి కూడా ఎక్సలెంట్ అనిపించింది. రీతు చౌదరి చూస్తున్న లుక్ అదైతే అసలు కళ్ళని చూస్తేనే మామూలు అనిపించలేదు. అలాంటప్పుడు కూడా టెంప్టింగ్ కాకుండా మన కళ్యాణ్ గారు తన వైపే చూసుకుంటా అట్లనే కళ్ళ చూసుకుంటా కళ్ళు ఆర్పకుండా చాలా సేపు చూసి ఆ టాస్క్ లో కూడా మన కళ్యాణ్ గారే విన్ అయిపోయాడు. అసలు చూసుకోండి కళ్యాణ్ గారు, ఇది గేమ్ వరకే చూసుకోండి, లవ్ ట్రాక్ అనేది నడపకండి. దీని వల్ల మీకు ప్రభావం పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. లవ్ ట్రాక్ లోని చూసుకోండి, జాగ్రత్త ఆడని. మీకైతే జనాల పైన చాలా నమ్మకం ఉంది, మీరు గట్టి పోటీ ఇస్తారని. అలాగే ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే మనం ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో మీకే వస్తుంది.